తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏపీలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. దీంతో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇల్లు, కార్యాలయాలలో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. దానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదు. జల విద్యుత్ నామమాత్రంగానే ఉండగా థర్మల్ పవర్ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధర చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతుంది. మరోవైపు అనధికార విద్యుత్ కోతలతో వినియోగానికి సరిపడా సరఫరా చేస్తున్నట్టు లెక్కల్లో చూపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా రోజువారీ విద్యుత్ వినియోగం 278.911 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 42.95% అధికం. మధ్యాహ్నం వేళ గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,358 మెగావాట్లకు చేరుతుండగా సాయంత్రం సమయంలో పీక్ డిమాండ్ 12,377 మెగావాట్లు ఉంటోంది. రోజంతా సగటు డిమాండ్ 11,621 మెగావాట్లుగా నమోదైనట్లు స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ డైలీ బులెటిన్లో అధికారికంగా వెల్లడించింది. ఈ డిమాండ్ను అందుకోవడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 112.642 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ నుంచి 6.133 మిలియన్ యూనిట్లు, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 31.710 మిలియన్ యూనిట్లు సమకూరుతోంది. ఇతర వనరుల నుంచి 14.051 మిలియన్ యూనిట్లు సమకూరాయి. రాష్ట్రంలో డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం బయట నుంచి భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేస్తోంది. అయితే ఆ కొనుగోళ్ల ఖర్చుల వివరాలను మాత్రం ప్రభుత్వం బయట పెట్టడం లేదు. డైలీ బులెటిన్ కూడా షార్ట్ టర్మ్ పవర్ పర్చేజ్ వివరాల వద్ద నో రికార్డ్ ఫౌండ్ అని మాత్రమే పేర్కొనటం విమర్శలకు తావిస్తోంది. నిజానికి పవర్ ఎక్స్చేంజీల నుంచి కొంటున్న విద్యుత్నే ఇతర వనరుల నుంచి సమకూరుతున్నట్లుగా లెక్కల్లో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో 7.85 రోజులకు సరిపడే నిల్వలు, రాయలసీమ థర్మల్ ప్లాంట్లో 6.58 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఎండల తీవ్రత కొనసాగితే విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రోజువారీ విద్యుత్ వినియోగం 280 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ముందుగానే గుర్తించారు. కానీ ఆ మేరకు విద్యుత్తును సమకూర్చుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. విద్యుత్ కోతలతో డిమాండ్ను సమతుల్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ విషయం బయటపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రాల్లో విద్యుత్ కోతలపై నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇచ్చే నివేదికను సైతం దాచిపెడుతోంది.